ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా డీఏ. కొన్ని పెండింగ్ బిల్లులు ఈ కుబుర్లోకి వెళ్ళాయండి. జగన్ రెడ్డి సర్కార్‌లో జీతాలు తగ్గిస్తే ఆహా ఓహో అని పొగుడుకోవలసిన దుస్థితికి వెళ్ళిన ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం అడగకుండానే డీఏలు మంజూరు చేస్తుంది. జగన్ రెడ్డి హయాంలో రెచ్చిపోయిన వారు ఇప్పుడు కనీసం తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు ధైర్యం చేయడం లేదు. జగన్ సర్కార్‌తో వారు వ్యవహరించిన విధానం వల్ల మొత్తం క్యారెక్టర్ కోల్పోయారు. ఈ ప్రభుత్వాన్ని కనీసం విజ్ఞప్తి చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అయినా ఉద్యోగుల నిస్సహాయతను ప్రభుత్వం అడ్వాంటేజ్‌గా తీసుకోలేదు. సంక్రాంతి కానుకగా డీఏ ప్రకటించాలని నిర్ణయించింది. శుక్రవారం కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు డీఏ ప్రకటించాలని నిర్ణయించారు. అలాగే పీఆర్సీ పైన, మధ్యంతర భృతి పైన చర్చించాలని అనుకుంటున్నారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ఉద్యోగులకు 43% పీఆర్సీ ఇచ్చారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్నా విడిపోవడం వల్ల నష్టపోయామని అనుకోకుండా ఇంత పెద్ద మొత్తంలో హైక్ ఇచ్చారు. 2019లో ఎన్నికలకు వెళ్లే ముందు 23% మధ్యంతర భృతి ఇచ్చారు. కానీ ఉద్యోగ సంఘం నేతలు కక్కుర్తి వల్ల మొత్తం నాశనం అయిపోయింది. జగన్ రెడ్డి డీఏలు ఇవ్వకపోగా చంద్రబాబు ఇచ్చిన ఐఆర్‌ను కూడా తగ్గించి 20%మే పీఆర్సీ ఖరారు చేశారు. దీంతో ఉద్యోగులకు జీతం తగ్గిపోయింది. ఉద్యోగులకు న్యాయంగా దక్కాల్సిన వాటిని ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పీఆర్సీ, ఐఆర్‌పై మళ్లీ దృష్టి సారించింది. పోలీస్ డిపార్ట్మెంట్స్‌కి చెందిన జీపీఎస్ బిల్లులు ఈ కుబుర్లో ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటివరకు పోలీసులకి 4 ఇన్‌స్టాల్‌మెంట్లుగా సరెండర్ లీవ్ పెండింగ్‌లో ఉండగా ప్రస్తుతం వాటిలో ఒక ఇన్‌స్టాల్‌మెంట్ సరెండర్ లీవ్‌ను చెల్లిస్తామని నిన్న ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ సమక్షంలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఒక సరెండర్ లీవ్ కూడా ఈ కుబుర్లో ఉన్నాయి. ఉద్యోగుల ఎర్న్ లీవ్ బిల్లులు మాత్రం ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయండి.